హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ అండర్లో పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి జాబ్స్ ఇచ్చే విధంగా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు 30,000తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. 1 వీక్లోనే మీరు జాబ్లో అయితే చేరిపోవచ్చు. ఎటువంటి ఫీజు కూడా లేదు అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూసేసి అప్లై చేయండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. సో దీన్ని మనకి ఐఐసిటి అని చెప్పేసి పిలుస్తాం షార్ట్ ఫామ్లో. సో ఈ సంస్థ నుంచి మనకి అఫీషియల్గా డైరెక్ట్గా మీకు వాకిన్ ఇంటర్వ్యూస్ చేసి జాబ్స్ ఇచ్చే విధంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు 15th and 16th, 17th జూలై డేట్స్లో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ చేసి ఈ జాబ్స్కి అయితే మీకు సెలెక్షన్ చేస్తున్నారు. ఎటువంటి రిటర్న్ టెస్ట్ అనేది ఏమీ ఉండదు అండ్ మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా తీసుకోవట్లేదు. చాలా ఉద్యోగాలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. మీకు 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ అనేటివి కూడా చెప్తాను కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. మీరు తెలంగాణ వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా ఎవరైనా సరే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఎటువంటి ఫీజు అయితే లేదు. మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ బేసిస్ కిందనే ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయట్లేదు ఇక్కడ నోటిఫికేషన్లో కూడా. సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఆ ఫామ్ కూడా మీకు చూపిస్తాను. సో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఇంటర్వ్యూకి అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్తో పాటు అండ్ ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకోండి. మీకు డైరెక్ట్గా లింక్ అనేది మన వాట్సాప్ ఛానల్లో ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ప్రింట్ తీసుకున్న తర్వాత సో ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మొత్తం కూడా అప్లికేషన్ ఫామ్ అనేది క్యాపిటల్ లెటర్లో అయితే రాయండి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్లో. అండ్ మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో రైట్ సైడ్ బాక్స్ కనిపిస్తుందా, ఈ ప్లేస్లో వచ్చేసి మీరు రీసెంట్గా దిగిన మీ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అనేది ఇక్కడ అతికించారనమాట. సో దాని తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ కోడ్ అనేది ఇక్కడ రాయాలి. అండ్ తర్వాత పోస్ట్ నేమ్, మీ నేమ్, తర్వాత ఫాదర్ నేమ్. సో ఈ విధంగా మనకి 2 pages ఇచ్చారు. కంప్లీట్గా మీరు అంతా కూడా జాగ్రత్తగా చూసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ ఇక్కడ అన్ని కూడా మీకు క్లియర్గా చెప్తాను. రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఏదైతే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారో వీటికి సంబంధించి మనకి ఇంటర్వ్యూ డేట్స్ ఇక్కడ ఇచ్చారు. పోస్ట్ కోడ్ల వారికి ఇచ్చారనమాట. సో పొజిషన్ కోడ్ 1 to 14 వరకు మీకు వెడ్నెస్డే రోజు 15th జూలై రోజు ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో 15th నుంచి 27 పొజిషన్స్ కోడ్స్కేమో థర్స్డే రోజు అండ్ 28 to 37 పొజిషన్ కోడ్స్కేమో 17th రోజు. సో వెడ్నెస్డే నుంచి ఫ్రైడే వరకు కూడా మీకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి పొజిషన్ కోడ్ వచ్చేసి 1 to 14 వరకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఇందులో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని ఫ్రెషర్స్ అప్లై చేసుకునే పోస్టుల గురించి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్టులను అయితే స్కిప్ చేసేస్తున్నాను. మీరు జాగ్రత్తగా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ పొజిషన్ కోడ్ 5కి సంబంధించి చూడండి. సో ఈ పోస్ట్కి వచ్చేసి 25,000 + 27% హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తారు. 35 years లోపు ఏజ్ ఉండాలి. మీకు దాంతోపాటు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. మినిమం మీరు 70% ఆఫ్ మార్క్స్తో ఎంఎస్సీ కెమిస్ట్రీ అనేది చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అనమాట. మనకి వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు కంప్లీట్గా చూస్తే
తర్వాతనే మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ పొజిషన్ 6కి సంబంధించి కూడా సేమ్ సాలరీ, కాకపోతే దీనికి క్వాలిఫికేషన్ మాత్రం టాక్సికాలజీ లేదా కెమిస్ట్రీకి సంబంధించి విభాగంలో ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ పొజిషన్ కోడ్ 7కి సంబంధించి ఫార్మసీ లేదా కెమిస్ట్రీ విభాగంలో ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఇంకా మనకి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో చూద్దాం ఇక్కడ. నెక్స్ట్ పొజిషన్ నెంబర్ వచ్చేసి పొజిషన్ కోడ్ 9. సో దీనికి బయోకెమిస్ట్రీకి సంబంధించి విభాగంలో 60% మార్కులతో ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ పొజిషన్ కోడ్ 10కి సంబంధించి లైఫ్ సైన్సెస్ లేదా లైఫ్ సైన్సెస్లో మాస్టర్స్ చేసిన వాళ్ళు, అంటే పీజీ చేసిన వాళ్ళు, లేదంటే బయోటెక్నాలజీకి సంబంధించి బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఫ్రెషర్స్ అప్లై చేసుకున్న పొజిషన్స్లో భాగంగా 14th పొజిషన్ కోడ్ దీనికి కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి లేదంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో దీనికి కూడా సేమ్ ఏజ్ లిమిట్ 35 years లోపు ఏజ్ ఉండాలి. ఇంకా మనకి పొజిషన్ కోడ్ 15కి సంబంధించేమో కెమిస్ట్రీ లేదా పాలిమర్ కెమిస్ట్రీ లేదా నానో సైన్స్ లేదా ఫార్మసీకి సంబంధించి 60% ఆఫ్ మార్క్స్తో ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అలాగే ఎంఎస్సీ ఫిజిక్స్ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ వీకెన్సీ ఉంది. అండ్ ఇంకా మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి 17th పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ 18th సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. అండ్ ఇంకా మనకి బీటెక్ వాళ్ళకి సంబంధించి కూడా 21 సీరియల్ నెంబర్ చూడండి. సో దీనికి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కానీ, బయోటెక్నాలజీకి సంబంధించి కానీ, కెమికల్కి సంబంధించి బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఇంకా మనకి 22కి సంబంధించి కెమికల్ ఇంజనీరింగ్ లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా చాలా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో మోస్ట్లీ మనకి ఇక్కడ మీరు చూస్తే సో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ పోస్ట్కి మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు అనేది. సో మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి పోస్టులు అన్నమాట ఇవన్నీ కూడా. సో మీరు జస్ట్ ఇక్కడ మనకి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో మనకి 35 years లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్ అనేది ఉండదు. సో మీకు అదే రోజు చెప్పేస్తారు ఈవినింగ్ మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి కూడా. సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని దాంతోపాటు క్వాలిఫికేషన్కి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ సెట్స్ అన్నీ కూడా మీరు పట్టుకొని మనకి ఇక్కడ ఏదైతే వాళ్ళు లొకేషన్ ఇచ్చారో మనకి CSIR హైదరాబాద్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇది మనకి తారాం అనే లొకేషన్లో ఉంది హైదరాబాద్లో. పిన్ కోడ్ కూడా ఇచ్చారు. పిన్ కోడ్తో సహా మీరు సెర్చ్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది. 5007 ఈ లొకేషన్కి మీరు డైరెక్ట్గా పర్టికులర్ డేట్స్లో మీరు మార్నింగ్ 9:30 AM ఇక్కడ మనకి టైం కూడా ఇచ్చారు చూడండి. 9:30 లోపే అంటే మనకి 8:30 మధ్యలో మీరు అక్కడ ఉండడానికి ట్రై చేయండి. మార్నింగ్ 8:30 AMకి అంటే ముందే అక్కడ ఉంటే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేస్తారనమాట. సో 8:30 కంటే ముందే అక్కడ ఉంటే బెటర్ అనమాట. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ సెట్స్ కూడా కంపల్సరీగా అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. జస్ట్ ఇంటర్వ్యూ చేస్తారు, అదే రోజు మీకు ఫైనల్గా సెలక్షన్ కూడా చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అర్జెంటుగా మనకి రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఇంకా మీకు జాబ్ గురించి ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ఇది మనకి ప్రాజెక్ట్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. సో ఎన్ని డేస్ ఉంటుంది ఏంటి అనేది మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీకు ఆ యొక్క జాబ్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. సో మన వాట్సాప్ ఛానల్లో డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తాను. ఏమైనా డౌట్ ఉంటే జాబ్ గురించి నాకు కామెంట్లో అడగండి. డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.